అడుగుతున్నా. ఎస్సీలకి 27 పథకాలు, బీసీలకి 30 పథకాలు, మైనారిటీలకి 10 పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమం అంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం కాదు, అవునా కాదా? మీకు ఇచ్చింది 10 రూపాయలు, మీ దగ్గర దోచేసింది 100 రూపాయలు, అవునా కాదా? అతను దోచుకునింది 1000 రూపాయలు. జలగ జగనన్న మీ రక్తాన్ని తాగే రకం, నేను మీకు రక్తం ఎక్కించే రకం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నవరత్నాలు అంటున్నాడు, తెలుసా తమ్ముళ్ళు? నవరత్నాలు ఉన్నాయా? నవరత్నాలు రాలిపోయినాయా లేదా? ఆ రత్నాల్లో మొదటి రత్నం ఇసుక మాఫియా, అవునా కాదా? నేనున్నప్పుడు ట్రాక్టర్ ఎంత 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు 5000, అవునా కాదా? మళ్ళీ నేను వస్తానే ఇసుక మాఫియాని తుంగలో దొక్కేస్తా. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఉచిత ఇసుక ఇచ్చే బాధ్యత నాదే. రెండోది మద్యం మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా. తమ్ముడు నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. మా తమ్ముడు మధ్యాహ్నం కూడా తీసుకొచ్చాడు. పాప ఆయన్ని కడుపులో మంట ఉంది, ఆవేదన ఉంది. నేను అడుగుతున్నా, ఆ క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 200, అవునా కాదా? 140 రూపాయలు ఎక్కువ, అవునా కాదా? ఎవడికి పోతా ఉంది 140 రూపాయలు? జలగ జగనన్నకే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. క్వార్టర్ వేసుకుంటే కిక్కెక్కదు, 2 క్వార్టర్లు వేసుకుంటే కడుపులో మంట, గుండెల్లో క్షోభ, కాలేయం దెబ్బతింటుంది, అవునా కాదా? జే బ్రాండ్ మద్యం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు మీకు కావాలా తమ్ముళ్ళు? ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసే రకం ఈ జలగా. అందుకే నేను హామీ ఇస్తున్నా, జే బ్రాండ్ రద్దు చేస్తా, మా మందు బాబుల్ని ఆరోగ్యం కాపాడుతానని మరొకసారి హామీ ఇస్తున్నా. మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడగతా అన్నాడు, అవునా కాదా? చేశాడా? ఓటు అడిగే అర్హత ఉందా? నిలదీయండి, పేదవాళ్ళు ఒకటి కండి. ఇంకో పక్క మూడో రత్నం భూ మాఫియా. తమిళు ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది పట్టాదారు పాస పుస్తకం, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీనిపైన చూస్తే జగనన్న భూ హక్కు చట్టం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి, అవునా కాదా? దానిపైన నీ బొమ్మ ఉండాలి. అది నీ భూమి, నీ హక్కు. సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా. తమిళు ఇక్కడితో ఆగలా. సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10(1) లేదు, అడంగల్ లేదు,
అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్ళకు ఇదంతా అప్పచెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఈ ఎముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు. ఈ భూమి మీ భూమి మీది కాదు, ఇప్పుడు మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది, సైకో గుప్పెట్లో ఉంది. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నాడు. ఆ కంపెనీలో రికార్డులన్నీ భద్రపరుచుకుంటున్నాడు. మీ రికార్డు మార్చేస్తే మీ పని గోయిందా గోయిందా. ఇక్కడ ఇంకో పక్కన చూస్తే ఒకప్పుడు మీ భూమి మీరు అమ్ముకోవాలంటే స్వేచ్ఛగా అమ్ముకున్నారా లేదా? ఎక్కడికక్కడ మీరందరూ కూడా మీ భూమి అమ్మాలంటే అగ్రిమెంట్లు చేశారా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు హక్కుందా మీకు? లేదు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్ళాలి. ఆయన మీకు పర్మిషన్ ఇస్తేనే మీ భూమి